శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు దేవి నవరాత్రుల్లో రెండవ రోజు సాత్విక రూపంలో అమ్మవారిని గాయత్రిగాను, నవదుర్గా రూపంలో అమ్మవారిని బ్రహ్మచారిణిగాను కొలిచే రోజు. ఈరోజు అమ్మవార్లను ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే అమ్మవార్ల స్వరూప వైభవం, అమ్మవార్లని ఏ విధంగా అలంకారాలతోటి అలంకరించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ విదియ, రాత్రి 2:34 వరకు. నక్షత్రం హస్త, మధ్యాహ్నం 1:01 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈనాటి ప్రత్యేకత తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ అంకురార్పణ. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రకేతువులు సింహంలోను, రవి బుధులు కన్యలోను, కుజుడు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు ఈరోజు ప్రత్యేకించి వీరి యొక్క కుటుంబ సభ్యుల గురించి, అలాగే వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానాభివృద్ధి కోసం మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చక్కటి సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా ఈరోజు మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారు మాత్రం తప్పనిసరిగా వీరి యొక్క ఆరోగ్యం గురించి, ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులకి కానీ, వ్యాపారస్తులకి కానీ పరిశీలించినట్లయితే, ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. గాయత్రి బ్రహ్మచారిణి అమ్మవార్లను మేషరాశి వారు ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః అనే మంత్రం జపిస్తూ చేమంతులతోటి పూజించాలి. క్షీరాన్నాన్ని నివేదన చేయాలి. దీని వలన విద్యలో కలుగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు కూడా ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు లాంటివి చేయటం, ధార్మిక సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, దీంతో పాటు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎక్కువగా వీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అనేక విషయాల గురించి ఆలోచన చేయటం, దీని వలన మానసికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల గురించి, వారి యొక్క ఉన్నతి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు మీ సంతానాభివృద్ధి గురించి కూడా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. ఇక ముఖ్యంగా మీకు గనక భూ సంబంధమైన, గృహ సంబంధమైన విషయాలు, వీటికి సంబంధించి మీరు ఆలోచన చేయటం కానీ, వాటికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇలాంటి వాటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. గాయత్రి బ్రహ్మచారిణి అమ్మవార్లను వృషభ రాశి వారు ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రం జపిస్తూ తెల్ల గులాబీలతోటి పూజించాలి. గారెలు నివేదన చేయాలి. దీని వలన మానసికంగా కలుగుతున్న అశాంతి తొలగిపోతుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గనక స్థానచలనము, బదిలీలు, ఇళ్ళు మారాలి, ఇలాంటి వాటి గురించి మీరు ఆలోచన గనక చేస్తూ ఉంటే
ఈ విషయాలలో కూడా మీకు మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులు స్థల మార్పు గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వాహనాల విషయంలోనూ అలాగే మీ స్వగృహ విషయాలకు సంబంధించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో చక్కటి అనుకూలత అనేది కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. గాయత్రి బ్రహ్మచారిణి అమ్మవార్లను మిథున రాశి వారు ఓం శ్రీ వేద స్వరూపిణ్యై నమః అనే మంత్రం జపిస్తూ సంపెంగలతోటి పూజించాలి. శాకాన్నం నివేదన చేయాలి. దీని వలన కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, దాన ధర్మాలు వీటిపైన మీరు ఆసక్తిని కనబరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ కుటుంబ సభ్యులతోటి కూడా సమయం గడిపేందుకు ఎక్కువగా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. అయితే కర్కాటక రాశి వారు మాత్రం ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. వీటితో పాటుగా ప్రయాణాల సంబంధంగా ఒత్తిడికి అంటే శారీరకంగా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాలలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా సంగీతము, నృత్యము కళాకారులు, వాయిద్య కళాకారులు వీరికి ఈరోజు చాలా విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. గాయత్రి బ్రహ్మచారిణి అమ్మవార్లను కర్కాటక రాశివారు ఓం శ్రీ సంధ్యాయై నమః అనే మంత్రం జపిస్తూ కుంకుమతోటి పూజించాలి. రవ్వ లడ్డు నివేదన చేయాలి. దీని వలన వ్యాపారంలో అభివృద్ధి కలిగి ఆదాయం బాగా పెరిగే అవకాశాలు గోచరిస్తాయి. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు ముఖ్యంగా వీరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. అలాగే అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో ఇవి వీరు ఆశించినట్టుగా ముందుకు సాగకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. స్థానచలనం కోసం, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆశించినంత వేగవంతంగా పనులు పూర్తి కావట్లేదు అనే ఒక నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాల గురించి కూడా మదన పడటం కానీ లేక విపరీతమైన ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేయటం లేదా మీ సంతానం వారి యొక్క విద్య కోసం దూర ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు గనక స్థల మార్పు గురించి ప్రయత్నం చేస్తున్నా లేకపోతే స్వగృహ యోగం గురించి ఆలోచన చేస్తున్నా వీటికి సంబంధించి ఆలోచన లేదా దానికి సంబంధించి పనులు చేపట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. గాయత్రి బ్రహ్మచారిణి అమ్మవార్లను సింహరాశి వారు ఓం శ్రీ సఫలాయై నమః అనే మంత్రం జపిస్తూ నందివర్ధనాలతోటి పూజించాలి. గారెలు నివేదన చేయాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో వీరు కూడా కొంత ప్రశాంతతను కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పనులు ఎంత చేస్తున్నా కూడా ఆ పనులు ఒక కొలిక్కి రాకపోవటం నిరాశను కలిగిస్తుంది. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే నూతన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్న వారికి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి అవుతున్నా దాని గురించి మీరు ఎక్కడా ప్రస్తావించకుండా గుంభనంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మీ విషయంలో కూడా మీకు సమయానుకూలంగా తగిన విధంగా ఆర్థిక సహాయంతో పాటు మీ బంధుమిత్రుల ఒక అనేక విషయాలలో వీరి సహాయం కూడా మీకు లభిస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఉన్నత విద్యలు లేదా రచనలు లేదా మీరు ఎటువంటి ప్రచురణలు ఇలాంటివి చేయాలనుకుంటుంటే వీటికి సంబంధించి మాత్రం సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. గాయత్రి బ్రహ్మచారిణి అమ్మవార్లను కన్యారాశి వారు ఓం శ్రీ మీనాక్ష్యై నమః అనే మంత్రం జపిస్తూ ఎర్ర మందారాలతోటి పూజించాలి. లడ్డూలు నివేదన చేయాలి. దీని వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే స్నేహ బంధాలు పెరుగుతాయి. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి. అయితే మీరు కనుక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది.
వీటన్నిటితో పాటు మీరు ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా భాగస్వామ్యంలో ఆర్థికంగా అనుకూలత అనేది సూచిస్తోంది. ఇక సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండాలి అని మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్యాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. గాయత్రి బ్రహ్మచారిణి అమ్మవార్లను తులారాశి వారు ఓం శ్రీ చక్రరూపిణ్యై నమః అనే మంత్రం జపిస్తూ తెల్ల చేమంతులతోటి పూజించాలి. బూరెలు నివేదన చేయాలి. దీని వలన స్థిర చరాస్తి విషయాలలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు గోచరిస్తాయి. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మానసికంగా ప్రశాంతత కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. ఆర్థికపరమైన విషయాలలో చక్కటి అనుకూలత గోచరిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటి నుంచో మొక్కుబడులు లాంటివి ఏవైతే మీకు ఉంటాయో వాటిని తీర్చే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే సంతానంతో వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీకు మంచి అనుకూలమైన మార్పులు చేర్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది, కానీ వీరు తప్పనిసరిగా పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటం, తల్లిదండ్రులకి సేవ చేయటం, గురువుల దర్శనం చేసుకోవటం వీటిపైన మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. గాయత్రి బ్రహ్మచారిణి అమ్మవార్లను వృశ్చిక రాశి వారు ఓం శ్రీ శివప్రియాయై నమః అనే మంత్రం జపిస్తూ మల్లె పువ్వులతోటి పూజించాలి. పెరుగన్నం నివేదన చేయాలి. దీని వలన వీరికి ప్రతి పనిలోనూ గుర్తింపు లభిస్తుంది, ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి కొంచెం శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే చేస్తున్న ఉద్యోగాల్లో మీ యొక్క సహోద్యోగులతోటి కానీ లేదా మీ ఉన్నతాధికారులతోటి కానీ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఈ ధనురాశికి చెందిన ఉద్యోగస్తులు సెలవులు లాంటివి తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక దీంతో పాటు ఆర్థికపరమైన విషయాల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి గురించి, వారి యొక్క ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు, అలాగే వారి పేరు మీద ఏవైనా మీరు పెట్టుబడులు లాంటివి పెట్టడము వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తులు కనపరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశిలోని మూలా నక్షత్రం వారు మాత్రం మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించాలి. ఉద్యోగంలో వచ్చే మార్పులు చేర్పులని అంగీకరించాలి. అలాగే దీంతో పాటు వ్యాపారము, ఉద్యోగము, ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సమయానుకూలంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. గాయత్రి బ్రహ్మచారిణి అమ్మవార్లను ధనుర్రాశి వారు ఓం శ్రీ లాస్యశ్రియాయై నమః అనే మంత్రం జపిస్తూ గన్నేరు పుష్పాలతోటి పూజించాలి. రవ్వ లడ్డు నివేదన చేయాలి. దీని వలన ధన కనక వస్తు వాహనాలు లభిస్తాయి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో మార్పులు అనేవి కనపడుతున్నాయి. అలాగే మీరు గనక నూతన రుణాల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ రుణ సంబంధమైన విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. శుభకార్యాలకి వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, గురువుల దర్శనము, అలాగే మీ యొక్క ఉన్నతి గురించి మీరు ఆలోచన చేయటం ఇవన్నీ కూడా ఈరోజు మకర రాశి వారిలో గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలతో పాటు మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు కానీ ఏమీ కనిపించటం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. మకర రాశిలోని ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, దీంతో పాటు బంధుమిత్రుల్ని కలవటం ఇవన్నీ కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. గాయత్రి బ్రహ్మచారిణి అమ్మవార్లను మకర రాశి వారు ఓం శ్రీ జ్ఞానరూపిణ్యై నమః అనే మంత్రం జపిస్తూ తులసీ దళాలతోటి పూజించాలి. చక్కెర పొంగలి నివేదన చెయ్యాలి. దీని వలన ఆకస్మిక ధనప్రాప్తి లభిస్తుంది. అలాగే మీకు మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కనపడతాయి.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఇక్కడ ముఖ్యంగా వీరు మాత్రం ఆరోగ్యం గురించి, అలాగే దీంతో పాటు వీరి యొక్క సంతానము, వీరు చేస్తున్న పెట్టుబడులు, ఇలాగ ప్రతిదాని గురించి కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వ్యాపారస్తులు మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం, అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యము, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారం చేస్తున్న వారికి, ముఖ్యంగా ఎవరైతే భాగస్వామ్యంలో ఉన్నారో వీరికి భాగస్వామ్యుల వలన ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలలో కూడా సానుకూలత అనేది గోచరించటం లేదు, లేదా కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. గాయత్రి బ్రహ్మచారిణి అమ్మవార్లను కుంభరాశి వారు ఓం శ్రీ భక్తవత్సలాయై నమః అనే మంత్రం జపిస్తూ బిల్వదళాలతోటి పూజించాలి. క్షీరాన్నం నివేదన చేయాలి. దీని వలన శుభకార్యాలు నెరవేరుతాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు అయితే గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక భావన కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్న వారికి కూడా అనేక విషయాలలో మార్పులు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు, వాయిదా పడుతున్న పనుల గురించి కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. మెల్లగా మార్పులు చేర్పులు చేసుకుంటూ వ్యాపారస్తులు ముందుకు సాగే అవకాశం కనపడుతోంది. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ప్రయాణాలు ఉండటం, లేదా ఉద్యోగంలో మార్పులు ఉండటం, నూతన ప్రాజెక్టులు, చేస్తున్న ఉద్యోగమే మానేసి వేరే కంపెనీలకి వెళ్ళటం, ఇలాంటివి కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి లేదా మీ బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, ఇవన్నీ కూడా మీకు సమయానుకూలంగా అందుతూ ఉంటాయి. గాయత్రి బ్రహ్మచారిణి అమ్మవార్లను మీనరాశి వారు ఓం శ్రీ పరమేశ్వర్యై నమః అనే మంత్రం జపిస్తూ మల్లె పువ్వులతోటి పూజించాలి. దద్దోజనం నివేదన చేయాలి. దీని వలన అనారోగ్య సమస్యలు తొలగిపోయి సోదర సోదరీమణులతోటి చక్కటి అనుబంధం నెలకొంటుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గాయత్రి బ్రహ్మచారిణి అమ్మవార్ల అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.